చిన్నప్పటి నుంచి తెలిసి తెలియని వయసు నుండి హస్తప్రయోగం చేస్తుంటాడు. హస్తప్రయోగం చేయటం వల్ల నేను పదే చెప్తాను కదా, ఏ మెడికల్ టెక్స్ట్ బుక్లో హస్తప్రయోగం మంచిది కాదు అని ఎక్కడ రాసలేదు. మంచిది, ఇది మంచిది అని, ఆరోగ్యానికి మంచిదని ఏ మెడికల్ టెక్స్ట్ బుక్లో లేదు. ఇప్పుడు కొత్త స్టడీస్ వచ్చేసినాయి, చాలా రీసెర్చ్ జరిగింది. ఆరోగ్యానికి హానికరము హస్తప్రయోగము కదా, ఈ చేతితో ఆడుకుంటుంటాం అంగంతో అని. అదే యోనిలో పెట్టి మనం అంగంతో సెక్స్ చేస్తున్నాం కదా, అంగం సేఫ్గా ఉంటుంది, దానికి ఏ సమస్య రాదు. అది చేతిలో పెట్టి ఎప్పుడు ఆడుకుంటుంటాం, చిన్నప్పటి నుంచి దానికి హస్తప్రయోగం చేస్తుంటాం, అంగం ముందు భాగం సెన్సిటివిటీ బాగా పెరిగిపోవటం వల్ల మనం బాత్రూంలో అంగానికి సబ్బు పెడుతున్నా కూడా ఈ చేయి తగిలిన సెన్సేషన్ కూడా వీర్యం బయటికి వెళ్ళేస్తుంటుంది. సబ్బు పెట్టుకుంటాం కూడా ఆ అండర్వేర్తో రాపిడికి కూడా వీర్యం బయటికి వెళ్ళిపోతుంటుంది. అంత సెన్సిటివ్గా మారుతుంది ఈ పార్ట్. ఎందుకు మారుతుంది అంటే హస్తప్రయోగం చేయటం వల్ల అవుతుంది. కొందరు బోర్లు పండుకొని అంగానికి బెడ్తో రాపిడి చేసుకొని వాయుప్రాప్తి పొందుతుంటారు. మన బ్రెయిన్లో అంటే ఒక మానవుడి బ్రెయిన్లో సెక్స్ సెంటర్ ఉంటుంది. ఆ సెక్స్ సెంటర్లో దేవుడు పెట్టిన టైమింగ్ మెయింటైన్ చేసే టైమింగ్ కెమికల్ ఉంటుంది, సీరోటోనిన్ కెమికల్. డిశ్చార్జ్ త్రిషోల్డ్ అంటారు. మన ఒక స్త్రీకి సెక్సువల్ టైం ఎంత ఉంటుంది, మగాడు కూడా అంత టైం ఇచ్చాడు దేవుడు దాదాపు. కానీ ఈ సెరిటోనిన్ ఎప్పుడు తగ్గిపోతుంటుందో ఈ టైమింగ్ తగ్గిపోతుంటుంది మగాడికి. ఈ సెన్సేషన్ బాగా పెరిగిపోయినప్పుడు యోనిలో పెట్టినప్పుడు తొందరగా ఆరిపోవటం.